అని ఈ మధ్య వరల్డ్ రికార్డ్ అని కూడా నెంబర్ ఆఫ్ స్టెప్స్ వేసిన హీరో అని చెప్పి కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను, భారతదేశంలో ఆఫ్టర్ మైకేల్ జాక్సన్ ఈజ్ ఓన్లీ వన్. ఎంతమంది కుప్పగొంతులు వేసినా, సారీ వాళ్ళందరూ డాన్సర్లే అయినా, అంటే చిరంజీవి గారి ఏంటంటే గ్రేస్ ఉంటుంది. ఆయన చేస్తుంటే ఆ స్టైల్, ఆ ఫేస్ ఎవరికి రాదు. దానికోసం పుట్టాడు ఆయన, అంతే. అందువల్లే మెగాస్టార్ అయ్యాడు. అయితే అంత సామాన్యంగా ఇచ్చేస్తారా మన వాళ్ళు పోస్ట్ మెగాస్టార్ అని? ఇప్పటికీ ఆ స్టెప్ వేస్తే ఆయన యాక్టింగ్ కానీ, ఆ టైమింగ్ కానీ, అంటే ఐఎమ్ నాట్ ప్రైజింగ్, అంటే ఇలా అంటే ఇది మన చిరంజీవి గారిని ఏదో ప్రైజ్ చేయడం కాదు. ప్రపంచం ప్రూవ్డ్ కదా, ప్రూవ్డ్. ఎస్ ఎస్. దాదాపు 470-480 సినిమాల వరకు వెళ్ళినట్టున్నారు కదా సార్. 500 దగ్గరికి వచ్చినట్టు ఇద్దరు కలిసి మీరు చేసినాయి. మేము వచ్చి నేను రాజుతో కలిసి 200 వరకు చేసాము, 200 లోపే. తర్వాత నేను ఒక 300+ చేశాను ఇండివిజువల్గా, కోటిగా చేసిన టోటల్గా 500+, 528 ఎంతో సంథింగ్. ఎక్కువ సినిమాలు చిరంజీవి గారి సినిమాలు చేసాం బాగా. ఎందుకంటే కాంబినేషన్ ఎక్కువ, అంటే హిట్స్ ఎక్కువ, హిట్ రేటు బాగా. చిరంజీవి గారి సినిమా అంటే ఇక్కడ గుండెకే వేరే బీట్ కొట్టుకుంటుంది లోపల, భయం వేసేది. పాట హిట్ చేయాలి, అయితే ఫ్యాన్స్ పగలగొడతారు మమ్మల్ని పట్టుకొని. ఇన్వాల్వ్మెంట్ ఉండేదండి, హీరోల ఇన్వాల్వ్మెంట్ ఉండేది మ్యూజిక్ లో. అంటే బాగుంది బాగాలేదు వాళ్ళకి నమ్మకం అంతే, ఇంకోటి అది లేటర్ ఆన్ లాస్ట్ స్టేజ్లో. ఇప్పుడు హిట్లర్ టైంలో కొంచెం, ఆ టైంలో కొద్దిగా పాపం అంటే ఆయనకి సక్సెస్ లేకపోవడం జనరల్ న్యాచురల్. ఇది ఇండస్ట్రీని కాదు, ఎక్కడైనా ఒక్కోసారి డౌన్ ఫాల్ ఉంటుంది, ఒకసారి మళ్ళీ రైజ్ అవుతూ ఉంటాం. టెక్నీషియన్స్కి దట్స్ క్వైట్ న్యాచురల్. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ అది వెళ్తూ ఉంటుంది అలాగా. ఆ టైంలో కొద్దిగా కొంచెం డిస్టర్బ్ అయ్యి అప్పుడు అలా ఉండేది. కానీ ఆయన ఎప్పుడు మ్యూజిక్ విషయంలో వచ్చి ఇన్వాల్వ్ కాలేదు. 2-3 సార్లు సిట్టింగ్స్లో కూర్చున్నాం. ఇది ముఠామేశ్వరం టైంలో ఉంటాను. ముఠామేశ్వరం టైంలో ఫిషర్మెన్స్ కోవ్ చెన్నైలో ఉంది, మహాబలిపురం దగ్గర ఉంటుంది. అక్కడికి మమ్మల్ని తీసుకుని ట్యూన్ చేయి, ఫ్రెష్గా చేయాలి, పాత ట్యూన్ అని వినిపిస్తే ఒప్పుకో. అంటే ఫ్రెష్గా వెళ్ళాం కదా, ఇక్కడే పుట్టాలి ట్యూను, నువ్వు పాత స్టాకులు వినిపించి అది ఇది చేయకూడదండి. ఓకే సార్, ఫ్రెష్గా ఏ ప్రశ్న ఏమవుతుంది అక్కడ, హ్యాపీ ఫ్రెష్ గాలి పీల్చుకుని ఎంజాయ్ చేస్తాం అక్కడ కూర్చొని. మా పాత టూలే రోజులేవాడిని, అది ఓకే. అలా ఉండేది ఆ రోజుల్లో. అప్పుడు రామ్ చరణ్ చాలా చిన్నోడు కుర్రోడు, ఆయన కూడా అంటే ఫ్యామిలీ అంతా వచ్చేవాడు చిరంజీవి గారితో. అప్పట్లో ఈ ఫిషర్మెన్స్ కాల్ కంపోజింగ్ జరిగేటప్పుడు అంతా హాలిడే లాగా వాళ్ళతో ఫ్యామిలీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఈయన మాతో కూర్చొని సబ్జెక్టు అన్నీ జరుగుతుంటాయి. మ్యూజిక్ సీటింగ్లో మాతో పాటు కూర్చొని ట్యూన్స్ వినేసి వెళ్ళిపోయాడు అనమాట. అలా ఉండేది. కానీ ఇలాగ చేయి అలా చేయని ఈ నెవర్. అంటే మైకేల్ జాక్సన్ వినిపించేవాడు ఆయన. ఆయన సెర్రా కార్ ఉంది కదా, ఈ డోర్లు ఓపెన్ అవుతాయి. అవునవును, సెర్రా అప్పట్లో మంచి చాలా పాష్ కార్ అది, చాలా స్పోర్ట్స్ కార్ అది. దాంట్లో వినిపించేవాడు ఈ సైడ్ మైకేల్ జాక్సన్ ఏదో వస్తాయి, అలా అలా వినిపించి కొట్టి బీట్ చూడు, ఇది ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అంటే ప్రతి దాంట్లో ఆయనకి కావాల్సింది రాబట్టుకోవటం, నాకు ఇలాగుంటే బాగుంటుంది, ఇలా బాగుంటుంది. అలాగని మేము ఇంకా దానికి అధిగమించి చేసేవాళ్ళం, ఎక్కువగా చేసేవాళ్ళం. అదే ఎక్కువ అచీవ్ అయింది, ఎక్కువ ఇప్పటికూ ఉండడానికి కారణం అదే. మోర్ లైవ్లీ, ఎక్కువగా వర్క్ చేస్తాం. చిరంజీవి గారు అంటే అసలు ఆ వర్కింగ్ ప్యాటర్నే వేరు. రాత్రి నిద్ర పట్టదు, నిద్ర ఎంతసేపు పాట, ఆ పాటని ఎలా ప్రజెంట్ చేయాలి, అది రీచ్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలి. అవ్వాలంటే ఎలా చేయాలి మనకు తెలియదు కదా. దానికి తోడు మా వేటూరు గారు, అవును, అలాగే భువనచంద్ర, అవును, మా బాలు గారు, మా జానకమ్మ గారు, సుశీల గారు, అందరూ సింగర్స్ కూడా వాళ్ళు కోఆపరేట్ చేశారు. వాళ్ళతో పాటు మా మ్యూజిషియన్స్ ఏఆర్ రెహమాన్ అయితే ఫుల్గా వర్క్ చేశాడు. కొదోస్వామికి పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా వాడు కీబోర్డ్ ప్లేయర్ అనమాట. తను ఇంకా మణి శర్మ అండ్ మిగతా ఇంకోళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది చెన్నైలో ఉన్నారు. వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడంతా, వాళ్ళందరూ వాయించారు కీబోర్డ్. నేను ఫుల్ ఆర్కెస్ట్రా వాడేవాడిని టోటల్గా. ఆ రోజుల్లో చక్రవర్తి గారికి మామూలుగా 48 పీస్ ఏదో ఉండేది ఆయనకి, పర్మనెంట్ ఆర్కెస్ట్రా. కేవి మహోదన్ గారికి కూడా 40+ ఉండేది ఆయన కూడా. మాకు మటుకు 64 మంది పర్మనెంట్ ఆర్కెస్ట్రా. వాళ్ళు ఫీడ్ చేయాలి ప్రతి ఏదో సినిమాలు, ఏదో బిట్ ఇవ్వాలి వాళ్ళకి. అవును, అదే పిలిచి వాళ్ళు గమని కూర్చోబెట్టలేముగా, వైలెన్స్కి ఏదో కీ కాన్ ఏదో 2 బిట్లు ఇచ్చి అలా చేసేవాళ్ళు. అంటే ఒక టీమ్ లాగా. అవును, అందరు నా మ్యూజిషియన్స్ అంత బాగా వర్క్ చేశారు. అసలు నేను కొత్తసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు అంటే అయ్యప్ప మాల వేసుకొని చేశాను. అంటే అంటే ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి ఫుల్గా. ఈ సినిమాని సంథింగ్ మనం బ్రహ్మాండంగా చేయాలి,
సినిమా కోసమే కేవలం అడగండి నాగేశ్వరరావు గారు అయ్యప్ప మాల దీక్ష చేసుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం ఈ సినిమాకి. రాజు తీసుకోలేదు, నేను తీసుకున్నా దీక్ష. అంటే రోజు అదే విజయవాడ డీలక్స్లోనే చేసాం బ్యాక్గ్రౌండ్ స్కోరు. చేస్తున్నప్పుడంతా నాగేశ్వరరావు అంతా బాగా, ఆయన మంచి వెల్ మేకర్. అంటే టెక్నీషియన్స్ ఎలాగా వాళ్ళ బ్యానర్లు అన్నీ మేమే చేసాం. రమా ఫిల్మ్స్ అన్ని మ్యూజికల్ హిట్స్. దానికి కారణం నాగేశ్వరరావు మంచి అభిరుచి, టేస్ట్. మమ్మల్ని నమ్ముతాడు. మేము ట్యూన్ ఏదో చేసాం అనుకోండి, ఒకటి ఇది బాగుంది కానీ కొంచెం అక్కడ ఇది చరణం అని ఇంతే ఇలాగే ఆయన చెప్తుంటే మాకు అర్థమైపోద్ది. ఆ పాటని రిసీవ్ చేసుకున్న విధానం అది కావాలి మనకి. ట్యూన్ చేసాం, కొత్తగా చేసాం అనుకో, ఇది మనకు అర్థం కాదు, ఇది వేరే టైప్, అలా కాదు. కొత్తదాన్ని తీసుకుంటాడు. తీసుకుని దీంట్లో కొంచెం మనకేమన్నా మెలడీ కొంచెం యాడ్ చేయి అక్కడ అని ఇలా ఇటువంటి చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చేవాడు. అలా చేసి అన్ని సూపర్ హిట్స్. రమా ఫిల్మ్స్ సాంగ్స్ ఈ రోజుకి అన్ని ఆయన సినిమాలన్నీ సూపర్ హిట్స్ సాంగ్స్. మామూలుగా మీరు ఇప్పుడు మాట్లాడుతుంటేనే విజువలైజేషన్ అంతా అసలు ఎలా జరిగేది మా కళ్ళ ముందు ఇలా కదిలి. 35 years అంట నాకు అన్ని గుర్తు ఇప్పటికి. 35 years ఏంటి నాకు అన్నీ గుర్తు. కొదమసింహం టైంలో ఏంటి కంపోజింగ్స్ ఎలా జరిగినాయి అంటే మీరు కొదమసింహానికి నాకు తెలిసి ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేసుకుంటే ఫ్రేమ్ రోహన్ చేసారేమో అనిపిస్తుంది కదా. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మ్యూజిక్ కదా. మోహన్ బాబు గారి క్యారెక్టర్కి ఒక మ్యూజిక్ అంటే గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీలో గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ చూసారు. క్లింట్ ఈస్ట్వుడ్, ఎలి వాలాచ్ అండ్ ఇంకొక బ్యాడ్ క్యారెక్టర్ ఆయన పేరు ఏదో ఉంది, డ్రాక్యులా క్యారెక్టర్ చేశాడు, లివెన్ క్లిఫ్. ఓకే ఓకే, ఈయన ముగ్గురు. అవును. ఆయన ది గ్రేటెస్ట్ కంపోజర్ ఎనియో మార్కోని అని ఏం చేశాడంటే ఫస్ట్ టైము ముగ్గురు కదా, ముగ్గురు క్యారెక్టర్లకి ఒకటే మ్యూజిక్ని 3 రకాలుగా ఇచ్చాడు. హీరోకి సేమ్ మెలడీ కదా, బ్యాడ్కి వచ్చి ఇది అగ్లీ గడికి వచ్చి అది వాయిసెస్లో ఇచ్చాడు కోరస్లో. ఆడు వీళ్ళ బ్యాడ్ గాడికి బేస్ టోన్లో ద సేమ్ మెలడీ. హీరోకి విజిల్, బ్యాడ్ గాడికి ఒక బేస్ ఫ్లూట్ లాంటిది ఒకటి, వాడు అగ్లీ గాడికి కోరస్. అది మాకు బాగా ఇన్స్పైర్ చేసింది. ఎనియో మార్కోని అల్టిమేట్ కంపోజర్. కూ ఎలా వచ్చింది అది సౌండ్, అది ఒక కుక్కలు రాత్రులు అరుస్తుంటాయండి, అని వస్తుంటాయి కదా. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని చేశాడు అది మ్యూజిక్. ప్రపంచాన్ని కుదిపేసిన మ్యూజిక్ అసలు. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది మ్యూజిక్. అలాగా దీంట్లో ఎనియో మార్కోని, క్విన్సీ జోన్స్ ఇలా మ్యూజిక్లన్నీ విని ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తేనే ఈ సినిమాకి కౌబాయ్ అంటారు. లేకపోతే మామూలు మ్యూజిక్ చేసామనుకోండి, మామూలు హార్మోనీ చేస్తే రెగ్యులర్గా ఉంటుంది. అందువల్ల బ్రాస్ అంతా క్విన్సీ జోన్స్ స్టైల్, తర్వాత కొన్ని స్టైల్ గిటార్స్తో అంతా ఎనియో మార్కోని స్టైల్ అలా యూజ్ చేసి కొన్ని బిట్స్ కూడా వాళ్ళకి దగ్గరలో చేసాం కొన్ని. అందువల్ల ఆ ఫ్లేవర్ అలాగ వచ్చి కూర్చుంది, కౌబాయ్ ఫ్లేవర్. కాపీ గీపీ కాదు, పిక్చర్ ఎక్కిందా లేదా అది అడగండి, అంతే. రీచ్ అయిందా లేదా. కాపీ అంటే వి టేక్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనం ఆ ఫ్లేవర్ని 100% చూపించాలంటే కౌబాయ్ ఫ్లేవర్ ఎక్కడ మన కౌబాయ్ లేడు, ఇక్కడ ఎవరు లేరు కౌబాయ్స్. దట్స్ ఓన్లీ మెగాస్టార్ అంతే. ఇండియాలోని ఎవడు ఎన్ని కౌబాయ్లు తీసినా ఓన్లీ మెగాస్టార్. ఆయనలో నా చాము అసలు అది ఏ క్యారెక్టర్ అన్నా కూర్చుంటుంది అక్కడ. సూపర్ అండి, అల్టిమేట్, మామూలు విషయం.